హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో న్యూ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు వెబ్సైట్ అయితే చూస్తున్నారు. ఈ వెబ్సైట్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి పూర్తి డీటెయిల్ కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ జాబ్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్ కోసం వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఇన్ ద బ్యాంక్. ఇక్కడ ఫార్మేట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ఫార్మాట్స్ అయితే ఇచ్చారు. అప్లై ఆన్లైన్ ఉంది. ఫస్ట్ అయితే మనం రిక్రూట్మెంట్ డీటెయిల్ చూద్దాం. ఇక్కడ పంజాబ్ అండ్ సింధ్ లిటరల్ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఇన్ JMGS 1 అని ఇచ్చారు. ఇక్కడ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద aforesaid post. Before applying, candidates are advised to ensure that they fulfill the stipulated eligibility criteria. మీరు అప్లై చేసుకునే ముందు అన్ని కూడా చెక్ చేసుకొని క్రైటీరియా ఉందా లేదో ఎలిజిబిలిటీ క్రైటీరియా అని అంటున్నారు అనమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్ 20/8/2025 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 4/9/25 వరకు ఉంది అప్లికేషన్ ఫీ. సో అన్ని కలిపి ఆన్లైన్ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంటుంది. ఆల్ రివిజన్స్ కొర్రిజెండం ఇఫ్ ఎనీ విల్ బి హోస్టెడ్ ఆన్ బ్యాంక్ వెబ్సైట్ ఓన్లీ. ఏదైనా చేంజెస్ ఉంటే ఈ వెబ్సైట్ లో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక డీటెయిల్స్ ఆఫ్ స్టేట్ వైజ్ వ్యాకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ ఏమున్నాయంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు లాంగ్వేజ్ సో 80 పోస్టులు అయితే ఉన్నాయి. ఛత్తీస్గఢ్ 40 ఉన్నాయి. గుజరాత్ 100 ఉన్నాయి. సో హిమాచల్ ప్రదేశ్ 30, జార్ఖండ్ 35, కర్ణాటక 65, మహారాష్ట్ర 100, ఒడిశా 85, పుదుచ్చేరి, పాండిచ్చేరి 5, పంజాబ్ 60, తమిళనాడు 85, తెలంగాణ 50, అస్సాం 15 ఉన్నాయి. టోటల్గా 750 పోస్టులు అయితే ఉన్నాయి. సో the number of vacancies is provisional and may vary according to actual requirement of the bank. The candidates can apply for vacancy of one state only. సో మీరు ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటే అక్కడ అప్లై చేసుకోండి అని అంటే, లేదంటే ఎనీ ఒక స్టేట్ అప్లై చేసుకోండి అని అర్థం. ఈ క్యాండిడేట్ అప్లైయింగ్ అగ్నెస్ట్ వేకెన్సీ ఆఫ్ వన్ స్టేట్ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు అప్లై అగ్నెస్ట్ వేకెన్సీ ఆఫ్ ఎనీ అదర్ స్టేట్. అది ఒకసారి ఒక స్టేట్లో అప్లై చేసుకుంటే ఇంకో స్టేట్లో అప్లై చేయడానికి లేదు అని అంటున్నారు అన్నమాట. ఇక present employees of Punjab and Sindh Bank shall not be eligible for this post. ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే లేదు. ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఈవెన్ ఇఫ్ దేర్ ఈజ్ నో వేకెన్సీ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్ ఫర్ ఏ పర్టికులర్ పోస్ట్ సచ్ క్యాండిడేట్ కెన్ స్టిల్ అప్లై. సో ఒకవేళ మీకు అక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి లేకపోయినా కూడా పర్టికులర్గా మీరు ఏ పోస్ట్లో అయితే ఉన్నారో వాటిని అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి నేషనాలిటీ, సిటిజన్షిప్ వచ్చి క్యాండిడేట్ మస్ట్ బి ఇండియా అయి ఉండాలి. అలాగే నేపాల్, భూటాన్, టిబెటన్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఇచ్చారు మినిమం మాక్సిమం. ఇక 1/8/2025 కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు. JMGS. సో ఈ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్, అంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. 95 నుంచి 2005 ఈ డేట్లో ఉండాలని చెప్పేసి. ఇక 5 years, 3 years, 10 years ఇవన్నీ కూడా మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది యాజ్ పర్ క్యాస్ట్ ప్రకారం. ఇక క్వాలిఫికేషన్ ఇచ్చారు ఆఫీసర్ అండ్ JMGS. సో ఈ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఈక్వలెంట్. సో డిగ్రీ అయితే ఉంటుంది దీనికి. అలాగే ఫస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ అయితే 18 months ఉంటే బెటర్ అని అంటున్నారు. ఆర్ మోర్ ఇన్ ఆఫీసర్ క్యాడర్. సో ఎనీ బ్యాంక్ లో చేస్తుంటే బెటర్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మస్ట్ బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. ఒకవేళ మీరు పెడితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు అప్లికేషన్ ఎప్పుడైతే పెడుతున్నారో అప్పుడు ఉండాలి అని అంటున్నారు అనమాట. క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ టెర్మినేటెడ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ బై ఏ ప్రీవియస్ ఎంప్లాయర్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్. ఒకవేళ ఇంతకుముందు బ్యాంకులో పనిచేస్తే మేము టెర్మినేట్ చేస్తే రిమూవ్ చేస్తే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు అని అంటున్నారు అనమాట. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఆల్రెడీ పైన ఇచ్చారు, కానీ ఇక్కడ మళ్ళా
All the education qualifications mentioned should be from recognized university, institute, board recognized by Government of India, approved by government regulatory bodies, proper document from board, university regulatory body. అంటే మీరు ఏదైతే అప్లై చేసుకున్నారో ఇవన్నీ ఇలా దీని కిందకైతే రావాలి, అలా ఉంటేనే సర్టిఫికేట్ వ్యాలిడ్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ ఇండికేట్ ద పర్సంటేజ్ అబ్టైన్డ్ ఇన్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాలిక్యులేటెడ్ టు ద నియరెస్ట్ టు డెసిమల్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. సిజిపిఏ, ఓజిపిఏ లాగా దీన్ని మన క్యాలిక్యులేషన్ అయితే చేస్తారు. పర్సంటేజ్లో వచ్చేసి రిజర్వేషన్స్ అనేది కామన్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. అలాగే ఇంకా మనకి మెయిన్ ఇంపార్టెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ స్కేల్ ఆఫ్ పే అండ్ అదర్ ఫెసిలిటీస్ ఏముంటాయంటే ఆఫీసర్ జేఎంజిఎస్ స్కేల్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి 48,480 నుంచి 85,920 అయితే ఉంటుంది. సో ఇది పేమెంట్ అయితే. ఇక బాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ బాండ్ కంపల్సరీ ఇచ్చారు. బాండ్ పీరియడ్ 3 years ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ 6 months అయితే ఉంటుంది. ఇది కంపల్సరీ బాండ్ పీరియడ్. దీంట్లో వచ్చేసి మీకు ఇనిషియల్ బేసిక్ ఉంటుంది, డిఏ ఉంటుంది, తర్వాత స్పెషల్ అలవెన్సెస్ ఉంటుంది, ప్లస్ డిఏ అని స్పెషల్ అలవెన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ ఏమంటే సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, స్క్రీనింగ్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది, లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది, ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏ ప్యాటర్న్ ఉంటుందని ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? ఎగ్జామ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్కి అయితే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అయితే ఇచ్చారు. ఇక ఇంకా మనకి తెలంగాణ చూద్దాం. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అయితే ఇచ్చారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. అలాగే ఫీ స్ట్రక్చర్ ఏమైనా ఇచ్చారేమో చెక్ చేద్దాం. ఇక్కడ ఫీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి అయితే 100 ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్ అండ్ పేమెంట్ గేట్వే ఉంటుంది, అంటే 100 రూపీస్ ఇవన్నీ ఉంటాయి. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 850 రూపాయలు ఉంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే కంప్లీట్ డీటెయిల్స్, మీరు కూడా దీన్ని చదువుకోవచ్చు. ఇక ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్లై ఆన్లైన్ అని. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే యూఆర్ లివింగ్ దిస్ సైట్ ఎస్ ప్రొసీడ్ అని చెప్పేసి ఇచ్చేస్తే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా మీకు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ డేట్స్ అన్ని ఇస్తారు కామన్గా. న్యూ రిజిస్ట్రేషన్లో సేమ్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ తీసేసుకోండి. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్, పేమెంట్ గేట్వే వస్తుంది లాస్ట్లో. సో ఇవన్నీ డీటెయిల్ అప్లై చేసేసి మీరు ఫైనల్గా అప్లికేషన్ ఫిల్ చేసుకోవడమే. సో అన్ని డాక్యుమెంట్స్ కూడా దగ్గర పెట్టుకొని ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో మీరు కంప్లీట్గా కూడా చదువుకోండి దీన్ని. ఎందుకంటే వన్స్ మనం బిఫోర్ అన్ని కూడా మనకి ఎలిజిబిలిటీ ఉన్నాయో లేవని చెక్ చేసుకుని ఫైనల్గా మనం అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 4/9/2025 లాస్ట్ డేట్ ఉంది. సో ఈ ఫస్ట్లీ ఎవరైతే క్వాలిఫైడ్ ఉండి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.